అంటే అందరి లైఫ్‌లో ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. చిన్నప్పటి నుంచి లైఫ్ అంటే ఏంటో మేము తెలుసుకున్నాం, రియలైజ్ అయ్యాము. చాలా స్ట్రగుల్స్ పడ్డాము. ఒక్కొక్క రోజు తిండికి కూడా మాకు హ్మ్. ఒక పూట పస్తులున్నాం. అలాంటి డేస్ గూడా ఉంటాయి కదా! నీకు చైల్డ్‌హుడ్‌లో అలాంటివి ఏమైనా స్ట్రగుల్స్ జరిగాయా? నాకు అలాంటివి ఏం లేవు ఇప్పటిదాకా అయితే. అంటే ఫ్యామిలీ ఉంటారు కదా! ఎక్కడికి ఎళ్ళేది లేదు. అంటే హాస్టల్‌లో ఉండేవాడిని. అన్నీ ఉండేది నాకిక్కడ. కానీ ఒకరోజు అనుభవించా. ఆహ్, నాకు డిసెంబర్ అంటేనే కొద్దిగా నాకు శని. ఎవ్రీ ఇయర్ ఎవరికైనా 1 మంత్ ఎవరికైనా శని శని ఉండిద్ది. 2 డేస్, 1 వీక్ తగులుతా ఉంటది కొంతమందికి. ఎవరి లైఫ్‌లో జరుగుతూ ఉంటాయి. బట్ నాకు డిసెంబర్ అనేది నాకు శని. నేను అనుకుంటా అలాగా. ఎందుకంటే నాకు కలిసి రాదు. డిసెంబర్ అంటే నాకు కలిసి రాదు. ఏదో ఒకటి మీద పడతానే ఉండిద్ది ఏదో ఒకటి. అదే అనుకుంటా ఎందుకిలా జరుగుతుందనుకుంటా. సరే ఓకే. దేవుడిచ్చిన వరం ఇది. దీన్ని కూడా మనం ఫేస్ చేయాలి. ఆ టైంలో అప్పుడప్పుడు అంటే డబ్బులుంటే బట్ డబ్బులున్నా సరే నాకెందుకో ఆహ్, తినబుద్ధి కాదు. అదేంటో నాకర్థం కాదు. నాకు అంటే నాకు తెలీదు నాకు కూడా ఎందుకో తినబుద్ధి కాదని చెప్పి. డబ్బులుంటే గానీ చేతులు ఆగవు నాకు ఫస్ట్ థింగ్. అంటే ఇలా వెళ్ళిపోతా ఉంటాయి. ఏం చేస్తావు డబ్బులు చేతిలో పడగానే? అంటే ఇప్పుడు రోడ్డు మీద ఎళ్తా కదా! చాలామంది వచ్చి మేము టీ తాగుతుంటే స్మోక్ చేస్తాను కొంతమంది ఇలా అడుక్కుంటారు. నేనంటా చేయి చెప్తారు కదా! నేను మీకు ఒక్క రూపాయి ఇవ్వను. ఒక్క రూపాయి ఇవ్వను. నువ్వేం తింటావంటే అక్కడికెళ్ళి తిను అంట. ఏమైనా తిను. నేను డబ్బులు కడతా. రూపాయి అయితే నేనివ్వను. నేను అడుక్కున్నోడికి అసలు రూపాయి ఇవ్వను. నువ్వు తింటావని చెప్పు నేను తీసుకెళ్ళి పెడతా. తిను. ఎంతైనా తిను. అది. అలా ఒకటి. ఇంకేంటంటే బయట చాలామంది ఉంటారు కదా! పక్కన ఫ్యామిలీస్ ఈళ్ళ ఫ్యామిలీస్ చెప్తా ఉంటారు. బాబు మా బాబుకి ఇలా ఉంది, ఇలా ఉందంటే ఇలా నాకు వినపడతా ఉంటాయి. సరే ఏం చేయాలి ఆ టైంలో తోచినంత ఇచ్చేస్తా ఉంటా.